ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఈ మాసమంతా కూడా ప్రభు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు దేవుడు తోడై ఉండి ఈ మొదటి తేదీ నుండి ఈ మాసమంతా కూడా ఆయన సన్నిధిని మనతో కూడా పంపి ఈ మాసమంతా అన్ని విషయాలలో, అన్ని కోణాలలో ప్రభు మనకు తోడై ఉండి మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఈ మొదటి తేదీ ఒక వాగ్దాన పూరితమైన సందేశాన్ని నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒకసారి దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, దేవుడు ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. దేవుడు చెప్పిన దేశములో వారిని నాటాడు. దేవుడు తీసుకొని వచ్చిన ఆ రోజు నుండి కొన్ని సంవత్సరాల వరకు దేవుని పేరు పెట్టబడిన ప్రజలలో ఎలాంటి బాధ కానివ్వండి, ఎలాంటి కష్టము కానివ్వండి, ఎలాంటి నష్టము కానివ్వండి వారికి కలగకుండా దేవుడు వారికి తోడై ఉండి వారిని అంచెలంచెలుగా ఆశీర్వాదకరంగా నడిపిస్తూ అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుబండలను బ్రద్దలు చేస్తూ వారు ముంగిట నిలబడిన ఏ శత్రువులు కూడా వారి మీద జయము పొందకుండానట్లు అన్ని విషయాలలో, అన్ని కోణాలలో దేవుడు నేను ఉన్నాను అని వారి వెన్ను తట్టుచు వారికి జయమిస్తూ వస్తున్న ఆ దినాలు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అప్పటి వరకు ఆనందకరంగా బ్రతికిన వారు, అప్పటి వరకు సంతోషకరంగా సమాధానకరంగా జీవించిన వారు ఇప్పుడు సంతోషం కరువైపోయింది. వారి హృదయాన్ని సంతోషం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వారి హృదయంలో ఆనందం లేదు. వారి హృదయం మొత్తం చీకటి మయం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కలకలలాడుతున్న కుటుంబాలు కలతప్పి కన్నీళ్ళ మధ్యలో కాపురం చేయటం మొదలెట్టాయి. ఇలా జరుగుతున్న కొన్ని దినాలలో శత్రువులు వీరి మీద విరుచుకుపడి వీరిని చావు దెబ్బ కొట్టి కొందరిని చంపేశారు, కొందరిని హతమార్చేశారు. ఇశ్రాయేలు దేశం మొత్తం వల్లకాడు చేశారు. కొందరిని దోచుకొని శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారండి. ఆ ప్రజలతో దేవాది దేవుడు ఓ శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నారు. అంటే శత్రువుల దేశంలోనికి వెళ్ళిన దేవుని పేరు పెట్టబడిన ఈ ప్రజలకు ఒక శుభకరమైన వార్తను పంపిస్తున్నాడు. అంటే ఇటు ఇశ్రాయేలీల దేశంలో ఉన్నప్పుడు సంతోషం కోల్పోయారు. ఆ ప్రాంతములో నుండి శత్రువుల దేశంలోనికి వెళ్ళిన తర్వాత సంతోషాన్ని కోల్పోయారు. ఈ ప్రజలను ఉద్దేశించి, శత్రువుల చేతిలో నలపబడుతున్న ఈ ప్రజలను ఉద్దేశించి, శత్రువుల చేతిలో కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్న ఈ ప్రజలను ఉద్దేశించి దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన మాటను అందిస్తున్నాడు. ఈ శత్రువుల దేశములో అంటే ఈ బబులోను దేశములో చిక్కబడి, ఈ బబులోను దేశములో ఇరక్కపోయి, ఈ బబులోను దేశంలో నలపబడుతున్న వారితో దేవుడు ఒక వాగ్దానపూరితమైన మాట ఇస్తున్నాడండి. ఈ బబులోను దేశంలో కన్యకలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యాజకులు ఉన్నారు.
వీరి నలుగురితో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక కుటుంబం కావచ్చు అండి. ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉండవచ్చు, ఆ కుటుంబంలో యవనస్తులు ఉండవచ్చు, ఆ కుటుంబంలో వృద్ధాప్యంలోనికి వచ్చిన ముసలివారు కూడా ఉండవచ్చు. వారందరితో దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులారా, నా పేరు పెట్టబడి నేను మీకు అప్పగించిన ఆ దేశములో నుండి శత్రువుల దేశములో అడుగుపెట్టిన సర్వ సమాజమా, జాగరూకులై జాగ్రత్తగా వినండి. ఈనాటి వరకు మీరు సంతోషం కోల్పోయారు కదా. ఈనాటి వరకు శత్రువుల చేతిలో చిక్కుబడి వేదన పడుతున్నారు కదా. ఈనాటి వరకు శత్రువుల చేతిలో చిక్కుబడి నలపబడుతున్నారు కదా. భయపడవలసిన అక్కరలేదు. ఇదిగో, ఈనాటి వరకు ఏ శత్రువుల చేతిలో అయితే మీరు నలపబడుతూ, ఈ క్షణం వరకు ఏ శత్రువుల చేతులు అయితే మీరు పట్టబడి చెక్కబడి కృషించిపోతున్నారో, ఆ శత్రువుల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపించి, ఏ సంతోషాన్ని అయితే మీరు కోల్పోయారో, ఏ ఆనందం మీకు దూరమైపోయిందో, ఏ ఆనందకరమైన ఛాయలు మీ కంటికి కనబడక కనుమరుగైపోయాయో, ఏ అనుభవాలలో నుండి మీరు వచ్చి ఈ కన్నీరు కార్చే అనుభవాలలో మీరు చేరారో, ఆ స్థితిలో నుండి నేను మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాను అంటే, అక్కడ నుండి నేను మీకు విడుదలను కలగచేసి మీరు నాట్యముతో సంతోషించేటట్లుగాను నేను మీ ఎడల ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాను. యూదా ప్రజలందరితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి దేవుడు. చూడండి, ఈనాటి వరకు కన్యకలారా, యవనులారా, వృద్ధాప్యములో నిలిచిపోయిన ముసలివారులారా, మీరు భయపడకండి. నిశ్చయముగా నేను మరలా మీ నోటి నిండా నవ్వును కలగ చేస్తాను అని వారితో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు వారితో చెప్తున్నారండి. ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం 14వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రజలతో దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి. ఎవరితో? బబులోను దేశములో చిక్కబడిన కన్నికలతో. ఎవరితో? బబులోను దేశములో చిక్కబడిపోయి కృంగిపోతున్న యవనస్తులతో. ఎవరితో? బబులోను దేశములో బంధించబడి ఏమి చెయ్యాలో అర్థం కాక ఏ పని చేసుకునేదానికి సహకరించని వయసులో చేరిన వృద్ధులతో, యాజకులతో దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. కన్యకలారా, యవనస్తులారా, వృద్ధాప్యములో ఉన్న ముసలివారులారా, మీరు భయపడకండి. ఈనాటి వరకు నాట్యమందు సంతోషించలేదేమో, ఈనాటి వరకు నాట్యముతో నీవు పరవశించలేదేమో, ఈనాటి వరకు సంతోషం నీ జీవితంలో లేక కన్నీరు కారుస్తున్నారు కదా. మీరు భయపడవలసిన అవసరం లేదు అంటూ వారితో చెప్తున్న మాట అండి. ఇక మీదట
మీరు సంతోషించేటట్లుగా, మీరు నాట్యముతో ఆనందపడేటట్లుగా నేను మీ ఎడల ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాను. ఇక మీ దుఃఖ దినములు లేకుండా మీ నోటి నిండా నేను సంతోషం అనుగ్రహించబోతూ ఉన్నాను. ఇక మీదట నీ బ్రతుకుల్లో ఎలాంటి కన్నీరు కలగకుండా, ఆవేదన నీవు చూడకుండా, అలజడి నీ జీవితంలో లేకుండా నేను అద్భుతమైన కార్యమును నీ ఎడల జరిగించబోతూ ఉన్నాను. నేను ఆశ్చర్యమైన కార్యమును నీ ఎడల జరిగించబోతూ ఉన్నాను. ఈ బబులోను దేశములో చెక్కబడి కన్నీరు కారుస్తున్న ప్రజలారా, నేను మీ అందరికీ ఏం కలగ చేయబోతున్నాను అంటే, మీరు నాట్యమందు సంతోషించేటట్లుగా, సంతోషముతో కూడిన నాట్యం నీ బ్రతుకులో ఉండేటట్లుగా నేను ఒక అద్భుతమైన కార్యమును మీ ఎడల నేను జరిగించబోతూ ఉన్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవుడు వారితో చెప్పాడండి. ఈ 1వ తేదీ ఈ ఉదయకాల సమయమున ప్రభువు మనతో కూడా చెప్తున్నారు. ఈ మాసము ప్రారంభం రోజే దేవుడు మనతో కూడా చెప్తున్నారు. ఒకవేళ నీ బ్రతుకులో సంతోషం కరువైపోయిందేమో, నీ బ్రతుకులో ఆనందం కరువైపోయిందేమో, నీ జీవితంలో నాట్యం కరువైపోయిందేమో, ఒకవేళ నీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఆనందం లేదేమో, నీ ఇంట్లో ఉన్న వృద్ధులకు ఆనందం లేదేమో, నీ ఇంట్లో ఉన్న యవనస్తులకు ఆనందం లేదేమో, నీ ఇంటి ఇళ్ళపాదికి ఆనందముతో కూడిన, నాట్యముతో కూడిన సంతోషం లేక కలవరపడుతున్నారేమో. ఇదిగో ఒక సేవకుడిగా ఈ 1వ తేదీ ఈ ఉదయకాల సమయమునే ప్రవచనాత్మకముగా చెబుతూ ఉన్నాను. ఈ దినము మొదలుకొని నీ బ్రతుకులో నా దేవుడు నాట్యముతో కూడిన సంతోషం నిలబెట్టబోతూ ఉన్నాడు. నాట్యముతో కూడిన ఆనందం నిలబెట్టబోతూ ఉన్నాడు. మీ దుఃఖ దినములను దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. సంతోషకరమైన దినములను నీవు చూచేటట్లుగాను అద్భుతం నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యమును నీ బ్రతుకుల్లో చేయబోతూ ఉన్నాడు. ఈనాటి వరకు ఏ సంతోషం నువ్వు చూడలేదేమో. అందుకే విలాప గ్రంథకర్త విలాప గ్రంథంలో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు. ఆ ప్రజలు అంటారు, ఏ ప్రజలు? ఈ బబులోనులో అడుగుపెట్టిన ఈ ప్రజలు అంటారు, ఈ ప్రజల నోట వచ్చే మాట ఏంటంటే, ఇదిగో అయ్యా, ఒకప్పుడు మేము విలువగా బ్రతికాం, ఇప్పుడు మేము విలువను కోల్పోయాం. యవనస్తుల జీవితం మొత్తం చిందరవందన చేయబడింది. కన్నికలు, స్త్రీలు చెరపబడ్డారు. ఒక మాటలో చెప్పాలి అంటే కుటుంబాలన్నీ దుఃఖములో నిలిచిపోయాయ్యా. ఒకప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు మా బ్రతుకుల్లో లేదు. ఒకప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు మా జీవితంలో లేదు. ఒకప్పుడు ఉన్న ఆ సంతోషకరమైన అనుభవాలు ఇప్పుడు మా బ్రతుకుల్లో లేవయ్యా అంటూ ఒక మాట అంటారండి. సంతోషం మా హృదయమును విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బ్రతుకులో సంతోషము లేదు. ఇప్పుడు మా బ్రతుకులో ఆనందం లేదు. ఇప్పుడు మేము నాట్యముతో సంతోషకరంగా గడపలేకపోతూ ఉన్నాం. మేము ఇంట్లో ఉన్న నలుగురు, ఇంట్లో ఉన్న 10 మంది ఆనందం లేక, ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేక, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేక మేము కలవరాల మధ్యలో ఉండిపోయాం. ఆ సంతోషకరమైన అనుభవాలు మాలో లేవయ్యా అని వారి కన్నీరు కారుస్తున్నారండి. నిజమే కదా? వారేంటి, ఈ దినాన ఏ వ్యక్తిని మనం పలకరించినా, ఏ వ్యక్తితో మనం మాట్లాడినా, ఏ వ్యక్తిని బాగున్నావా అని మనం పలకరిస్తే ప్రతి వ్యక్తి అంటాడండి, పైకి అంటాడు బాగున్నాను లేండి అంటారు, కానీ హృదయంలో ఏముంటుంది? దుఃఖమే. ఏదో కోణంలో దుఃఖమేనండి. అంటే ఒకవేళ ఈ సంతోషం నువ్వు చూడలేక, ఆనందం నువ్వు చూడలేక, ఒకవేళ నా బ్రతుకుల్లో సంతోషం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని ఒకవేళ వేదన పడుతున్నావా, ఈ 1వ తేదీ ఓ సేవకుడికి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. నీ కుటుంబం మీద మోపబడిన ప్రతి దుఃఖమును నా దేవుడు ఎగిరిపోయేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో నిలబడిన కన్నీరు ఎగిరిపోయేటట్లుగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నిత్య ఆనందం నీ
తల మీద నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. నిత్య సంతోషం నీ కుటుంబంలో ఏలుబడి చేయబోతూ ఉంది. నిత్య ఆనందముతో నీవు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ దినము మొదలుకొని నాట్యముతో కూడిన సంతోషం నీకు కలుగునుగాక, నాట్యముతో కూడిన ఆనందం నీకు కలుగునుగాక, నాట్యముతో కూడిన సంతోషకరమైన అనుభవాలలో నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం నడిపించబడుదురుగాక. నా దేవుడు ఈ మాసపు మొదటి తేదీ నుండి ఇక మీదట నీ కుటుంబంలో కన్నీరు చూడకుండా, నీ కుటుంబంలో కష్టమును నీవు చూడకుండా, నీ కుటుంబంలో ఆవేదనను నీవు చూడకుండా, ఈ మొదటి తేదీ నుండి నీ కుటుంబంలో నా దేవుడు సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఆనందాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఆనందకరమైన జీవితం గడుపునట్లుగాను దేవుడు ద్వారమును తెరవబోతూ ఉన్నారు. ప్రతి ఆటంకాన్ని నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ప్రతి ఆటంకాన్ని నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నీకు ఆశీర్వాదకరమైన సంతోషం నీకు అనుగ్రహించినట్లుగాను నా దేవుడు ఈ ఉదయకాల సమయములోనే నీతో మాట ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, భయపడవలసిన అవసరం లేదు. మీ కుటుంబాలన్నీ నాట్యముందు గంతులు వేయబోతూ ఉన్నారు. నాట్యముతో కూడిన సంతోషాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారు. నాట్యముతో కూడిన ఆనందం నీ కుటుంబంలో నిలిచి ఉండబోతూ ఉంది. మీ కుటుంబాలలో నాట్యముతో కూడిన ఆనందం నిలిచి ఉండునుగాక. ఓ చిన్న మాట నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అంటారు, చెరపట్టబడి కన్నీళ్ళ మధ్యలో కాపురము చేస్తున్న ప్రజలను ఉద్దేశించి, చెరపట్టబడి కంట కన్నీరు కాడుస్తూ ఆవేదనను చూస్తున్న ఆ ప్రజల గురించి చక్కని మాట అంటున్నారు. చూడు, నాట్యముతో మీరు సంతోషించెదరు అని దేవుడు వారితో చెప్పారు కదా. ఒక వ్యక్తి ఎప్పుడు నాట్యముతో సంతోషకరంగా గడపగలుగుతాడు? వాక్యం ఉంటుంది, నాట్యముతో మీరు సంతోషించెదరు అని. ఒక వ్యక్తి ఎప్పుడు నాట్యముతో ఆనందపడగలుగుతాడు? సంతోషంతో కూడిన నాట్యం ఎప్పుడు చేయగలుగుతాడు? నాట్యముతో కూడిన ఆనందం ఆ కుటుంబంలో ఎప్పుడు నిలబడుతుంది అనే మాట, ఒక్క మాట నేను మీతో చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఓసారి దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్నాడు రాజు, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు. ఈ సౌలు చేస్తున్న ఆ పరిపాలనలో దేశం మొత్తం కలవరమండి. దేశం మొత్తం కన్నీరు కారుస్తుంది. దేశములో ఏ ఒక్కరిలో సంతోషకరమైన అనుభవాలు ఒక్కడిలో లేవండి. ఎవరిని పలకరించినా భయాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎవరిని పలకరించినా భయపడిపోతున్నాడు. ఏంటి బ్రదర్ ఎలా ఉన్నావంటే, ఏముందులేండి బాబోయ్, ఏముందులే, ఏ వైపు వచ్చి ఏ వైపున ఏమొచ్చి ఎప్పుడు పడుతుందో అర్థం కావట్లేదు. అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం, ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం అన్నట్లుగా అండి. దేశంలో ఉన్న ప్రజలందరూ బాధపడుతూ వేదనకు గురైపోయారు. అసలు జరిగిన సంభవం ఏంటంటే, శత్రువులు యుద్ధ భూమిలో దిగారు. యుద్ధ భూమిలో దిగి దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులను భయపిస్తున్నారండి. సరే, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న సైన్యం ఏమైనా యుద్ధ భూములకి వెళ్ళలేదా? సైన్యం కూడా యుద్ధ భూముల్లోనే ఉంది. సైన్యం కూడా యుద్ధము చేయుటకే బయలుదేరింది కానీ యుద్ధము పూనుకొని యుద్ధం చేయట్లేదు. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఒక పక్క శత్రువు ఏమో రంకెలేస్తున్నారు. చూడండి, మీలో ఎవరికైనా ధైర్యము కానీ ఉంటే,
మీలో ఎవరికైనా మమ్మల్ని జయించగలము అనే ఒక నమ్మకం మీకు కలిగితే మీరు మాతో యుద్ధము చేయవచ్చు అని ఒక ప్రక్క శత్రువు సవాలు విసురుతూ ఉన్నాడు. శత్రువు రంకెలు వేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ఇశ్రాయేలీలు గుప్పెట్లో ప్రాణాన్ని పెట్టుకొని అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అడుగు ముందుకు వేసి యుద్ధాన్ని చేయలేకపోతూ వెనకకు వచ్చేస్తున్నారండి. సైన్యమంతా బలహీనమైపోయింది. సైన్యం మొత్తం చేతగాని స్థితిలోనికి వెళ్ళిపోయింది. రాజు అంటావా చేతులు ఎత్తేసాడు, సైన్యం అంటావా మా వళ్ళకి కావట్లేదు అంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలందరూ, ఈ మాటలు వింటున్న సైన్యం అంతా, ఆ దేశ ప్రజలందరికీ నాట్యముతో కూడిన ఆనందం లేనే లేదండి, లేనే లేదు. సంతోషంతో కూడిన అనుభవాలు ఏ ఒక్కరిలో లేవు. తిన్నగా రోజు వచ్చినట్లే, రోజు మాట్లాడుతున్నట్లే ఉదయం సాయంత్రం వస్తున్నారు, కేకలేస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో వెనకకి వెళుతూ ఉన్నారు. అంతలో దావీదు రానే వచ్చాడు. దావీదు వచ్చి విషయం అంతా కనుక్కున్నాడు. ఇప్పుడు కనుక్కున్న తర్వాత దావీదు నోట ఒక మాట అంటున్నాడు, ఒరే ఇంతమంది సైన్యం ఉంది కదా, ఇంతమంది సైనికులు కత్తి చేత పట్టారు, డాలు చేత పట్టారు, ఈటెలు చేత పట్టారు, యుద్ధ వస్త్రాలను ధరించారు, యుద్ధము చేస్తామని అడుగు యుద్ధ భూమిలో పెట్టారు, మరి ఎందుకు సన్నగిలిపోయారు? ఎవడో ఒకడు చెప్పినట్టున్నాడండి. ఏమని? బాబు నువ్వు అనుకున్నట్లుగా వెళ్ళి వాడిని జయించాలంటే ఆశామాసతో కొన్న పని కాదు. వాడు చూస్తేనేమో భారీ దేహం కలిగిన వాడు మాటలు వింటేనేమో గుండెలో అలజడి కలుగుతుంది. ఇప్పుడు వాడి యొద్దకి వెళ్ళి వాడిని చంపగలిగిన స్థితి ఎవడికుందయ్యా? ఎవడికి లేదు. అప్పుడు దావీదు అంటాడు, ఒరే ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపుటకు బలం కావాలా? ఈ సున్నతి లేని ఫిలిస్తీన్తో పోరాడుటకు శక్తి అవసరం అంటారా? పిచ్చోల్లాగున్నట్టున్నారా బాబా? నిశ్చయముగా ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని నేను చంపుతా అని సైనికుల్లో ఒకడితో అన్నాడండి. ఆ సైనికుల్లో ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. ఈ సైనికుల్లో ఆ మాట ఈ మాట ఆడి నోట ఈడి నోట బడి చిన్నగా రాజుగారి దగ్గరికి వచ్చేసింది. ఇక రాజుగారు కూడా ఏం అర్థం కావట్లేదు. ఒరే ఎవడ్రా? అదేనండి ఎవడో బొడ్డోడు అండి, బుడ్డోడు వచ్చాడని ఆడంటాడు, ఈయన నేను చంపుతానంటాడు. ఇంత బలము కలిగిన వారిని, ఇంత పరాక్రమం కలిగిన వారిని మనమే లేకపోతున్నాం. ఆడొచ్చి అంటాడు నేను చంపుతానంటాడు అని పిలవంటరా. వచ్చేసాడండి దావీదు రాజుగారి దగ్గరికి వచ్చేసాడు. రాజుగారి దగ్గరికి వచ్చేసి రాజుగారితో మాట అంటున్నాడు, అయ్యా నిజమే, వాడు అంత కేకలేస్తుంటే సైన్యమంతా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నదేంటి? రాజు అంటాడు, అయ్యా మా చేత కాకనే చేతులు ముడుచుకొని కూర్చున్నామయ్యా. ఇప్పుడు నువ్వేదో పెద్ద పోటుగాడిగా, పెద్ద జయించే వాడిగా ఏదో చెప్పావంట కదా, నేను వెళ్ళి చంపుతానని. నువ్వేనన్నది? అవునండి రాజుగారు నేనేనండి. వెళ్ళి చంపగలవా? అయ్యో బాబోయ్ అది ఎంత పనండి బాబోయ్, నిశ్చయముగా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడును నేను హతమార్చబోతాను. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని నిశ్చయముగా నేను చంపుతాను. కంగు తిన్నాడండి రాజుగారు. ఒరే ఇంత యుద్ధరంగములో ఆరితేరాము, ఈ సైన్యములో పరాక్రమం కలిగిన శూరులు ఉన్నారు, యుద్ధము ఎలా చెయ్యాలో ఆరుతేరిన వారు ఉన్నారు,
వీళ్ళు ఎవరు ముందుకు అడుగు వేయట్లేదు, నువ్వు వెళ్తానంటావేంటి? అవునండి, నేను వెళ్తాను, నేను వెళ్ళనని చెప్పట్లేదు, నాకు నేనుగా వెళ్ళను. ఓ చిన్న మాట మీతో చెప్తానని ఓ మాట అన్నాడండి. ఏం లేదు, అరణ్యములో నేను మందను మేపుతుంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. వస్తే వాటిని రెండింటిని చంపి వాటి నోట నుండి నేను నా గొర్రె పిల్లను క్షేమంగా కాపాడుకున్నా. ఎలుగుబంటి నోట నుండి తప్పించిన దేవుడు, సింహపు నోట పడకుండా తప్పించిన దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిష్తుల చేతులు పడకుండా నా దేవుడు నన్ను కాపాడబోతూ ఉన్నాడు. ఆ శత్రువును నేను జయించబోతూ ఉన్నాను, ఆ శత్రువు నేను హతమార్చబోతూ ఉన్నాను. ఇక శత్రువు అనేవాడు మన ఎదుట నిలబడకుండా నా దేవుడు జయం ఇవ్వబోతున్నాడు, అని నేను చంపేస్తాను అన్నాడు. పాపం ఈ రాజు కూడా సస్తే నువ్వు జావరా సామె అని అన్నట్లుగా అండి. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, ఈ రాజుగారికి కూడా అవమానం కలగకుండా ఆడు కేకలేస్తుంటే ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు కదా. ఈ పేరన్నా ఉంటుందని, ఏమని, ఒకవేళ ఓడిపోయినా పేరన్నా ఉంటుంది, వారితో పోరాడి ఓడిపోయారు అనే ఒక పేరు ఉంటుందని, సస్తే చావురా అన్నట్లుగా ఈయన పేరు కోసం దావీదును పంపించేశాడండి. దావీదును పొమ్మన్నాడు. దావీదు కూడా తిన్నగా వెళ్తా ఉన్నారు. ఎక్కడికి? యుద్ధం చేయుటకు. తిన్నగా ఒక చేతికర్ర, రాళ్ళు, ఒడిశా అది పట్టుకొని తిన్నగా వెళ్ళాడు. ఆ గొళ్ళెత్తుగడు అక్కడ ఉండి, ఏయ్ ఎవడో వస్తారంటే ఎవర్రా నా మీదకి యుద్ధానికి వచ్చేది, నన్ను చంపేది ఎవర్రా అని పైకి చూసి మాట్లాడుతూ ఉన్నాడండి. దావీదు అని ఉంటాడు, రే తెక్కలోడా పైకి కదా చూసేది, కింద చూడు, పైకి ఎందుకు చూస్తున్నావు, కింద చూడు, నేను పైన లేనరా, కింద ఉన్న ఒకసారి కిందికి చూడు అంటే ఆడు కిందకు చూసి, రే నేనేమైనా కుక్కను అనుకున్నావు, కర్ర తీసుకొని వచ్చావు? నేను కుక్కను కాదురా సామె, కుక్కనైతే కర్రతో తోలుతారు, నేను ఎవడిని? ఇంచుమించుగా ఈ నెల దినాలు ఇశ్రాయేళ్ల గుండెల్లో నిద్రపోయిన వాడిని, నా స్వరం వింటేనే భయపడేవారు. ఒరే పిచ్చోడా, ఆ స్టోరీ ఇప్పుడు ఆపు, ఇప్పుడు జరగబోయేది నేను చెబుతా, నీ విను. ఇంచుమించుగా ఈ నెల దినాలు నువ్వు కేకలేసావు కదా, ఈ నెల దినాలు నువ్వు అరిసావు, రంకెలేసావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను విను అని దావీదు గొళ్ళెత్తుతో అంటాడండి. ఏయ్ సున్నతి లేని ఫిలిష్తీయుడా, నిశ్చయముగా ఈ దినమున నేను నీ మీదకి యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉన్నాను. ఈ యుద్ధములో నా దేవుడు నాకు జయము ఇవ్వబోతూ ఉన్నారు. యుద్ధము నేను కాదు చేసేది, ఈ పోరాటం నేను కాదు చేసేది, నన్ను నిర్మించిన దేవుడు నిన్ను నా చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ దినమున నేను నీ తలను నరికి ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు తప్ప మరొకడు లేడు అనే చరిత్రను నేను లిఖిస్తాను. ఇప్పటి వరకు నువ్వు సవాలు చేసావు కదా, ఇప్పటి వరకు నువ్వు రంకెలేసావు కదా, ఇప్పటి వరకు నువ్వు కేకలేసావు కదా, నేను చెప్పేది విను. నిశ్చయముగా ఈ దినమున నా దేవుడు నా చేతులకు అప్పగించబోతున్నాడు అని ఆడితో ఒక మాటని, ఒకటే దెబ్బండి, ఒకటే రాయి. పాపం వాడు అడిగినట్టున్నాడు, ఒరేవాయ్ కత్తిటి అన్నట్టున్నాడు. ఈడి కత్తే ఈడు మోసుకోలేడు, ఈడు దేవుని ప్రజల మీద జయం పొందుతాడండి. కత్తిరా కత్తి, ఈడు కత్తి తీసుకుని లేపే దావీదు ఒక్క రాయి వదిలాడండి. కొట్టటం నుదుట తగిలింది, ఒక్క బర్ల పడ్డ మరుక్షణమే దావీదు తల నరికి ఆ తలను చేత పట్టుకొని ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలోనికి వెళుతున్నాడండి. ఇశ్రాయేలు దండులోనికి వెళుతున్నాడు, ఇశ్రాయేలు సైన్యంలోనికి వెళుతూ ఉన్నాడు. చేత పట్టుకున్నాడు, ఇదిగో ఈ యుద్ధములో నా దేవుడు నాకు తోడై
ఈ యుద్ధంలో నా దేవుడు నా ప్రక్క నిలిచి, ఈ యుద్ధంలో నా దేవుడు నాతో కూడా ఉండి, నా దేవుడు నాకు జయమిచ్చాడు, నా దేవుడు జయముతో నన్ను నడిపించాడు అని ఆ తలను పట్టుకొని వెళుతూ ఆనందపడుతూ వెళుతున్నారండి. పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని మాట రాయబడిన మాట ఉండదు తెలుసండి. అప్పటి వరకు ఆ దేశంలో సంతోషం లేదు, అప్పటి వరకు ఆ దేశంలో ఆనందం లేదు, అప్పటి వరకు ఆ దేశంలో ఆనందకరమైన నాట్యంతో కూడిన ఆనందకరమైన అనుభవాలు లేవు. ఎప్పుడైతే తల నరికాడో దావీదు, ఆ తలను తీసుకొని వస్తున్నారో, ఇప్పుడు ఆ దేశంలో పాటలు పాడటం ప్రారంభమైందండి. ఇప్పుడు ఆ దేశంలో స్త్రీల నోట ఆనంద గానాలు వస్తున్నాయి. ఇదిగో ఇప్పటి వరకు మా దేశమునకు, ఇప్పటి వరకు మా సైన్యమునకు, ఇప్పటి వరకు మా దేశంలో ఉన్న ప్రజలకు ఆనందముతో కూడిన నాట్యము లేదు, నాట్యముతో కూడిన సంతోషము లేదు. సంతోషముతో కూడిన నాట్యము లేక ఇప్పటి వరకు మేము భయపడుతూ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతికాం. మా దేవుడు ఈ యుద్ధ భూమిలో, యుద్ధ రంగములో మాకు తోడై ఉండి, ఈ యుద్ధములో మా దేవుడు మాకు జయమిచ్చాడు కనుక ఇప్పుడు మాకు ఏం కలిగిందంటే, పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఆనందం, పోగొట్టుకున్న ఆ నాట్యం మాకు కలిగింది అని అక్కడ ఉన్న స్త్రీల సమాజం అంతా, ఆ దేశ ప్రజలంతా కేకలు వేస్తున్నారు. ఇదిగో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాటలు పాడుచు వారు నాట్యమాడుచు. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6-7 వాక్యాలలో ఈ మాటలు రాయబడి ఉంటాయండి. ప్రజలందరూ ఆనందపడుతున్న నాట్యముతో, ఇదిగో మా దేవుడు మాకు జయమిచ్చాడు, మా దేవుడు మాకు జయముతో నడిపించాడు, ఈ యుద్ధము మాది కాదు, మా దేవుడు చేశాడు, మా దేవుడు మాకు జయమిచ్చి మమ్మల్ని ఆనందకరంగా నిలిపాడు అని వారందరూ సంతోషంతో ఆనందంతో దేశంలో ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారంటండి. వారి దుఃఖము పోయి వారికి సంతోషముతో కూడిన ఆనందం, నాట్యముతో కూడిన ఆనందం కలిగినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. ఎందుకని వీరు సంతోషకరంగా ఉండగలిగారు? ఎందుకని నాట్యముతో వారు పరవశించగలిగారంటే వాక్యం ఉంటుంది, వారి దేవుడు వారికి జయమిచ్చినందువలన ఇప్పుడు వారు సంతోషముతో నాట్యమాడుతూ వచ్చారు. నాట్యముతో కూడిన సంతోషం వారి జీవితములకు కలిగింది గనుక ఈ నవంబరు ఈ 1వ తేదీ కూడా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే, ఒకవేళ ఈనాటి వరకు ఏ శత్రువు రంకెలు వేస్తూ వచ్చాడో, ఆ రోజు గొల్యాతు రంకెలు వేస్తున్నందువలన ఇశ్రాయేల్ సర్వ సమాజానికి, ఇశ్రాయేల్ దేశంలో ప్రజలకు సంతోషం కరువైనట్లుగా, ఒకవేళ ఏ శత్రువు నీ మీద రంకెలేస్తూ వచ్చాడో, ఏ శత్రువు నీ మీద కన్నెర చేస్తూ వచ్చాడో, ఏ శత్రువు నీ మీద కన్నెర చేస్తూ నిన్ను అవమానపరుస్తూ నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడుతూ వచ్చాడో, శత్రువు రంకెలేస్తున్నందువలన, శత్రువు నిన్ను భయపెడుతున్నందువలన ఒకవేళ సంతోషం నీ కుటుంబానికి దూరం అయిపోయిందేమో, ఆనందం నీ కుటుంబానికి దూరం అయిపోయిందేమో, సంతోషకరమైన అనుభవాలు నీ కుటుంబానికి దూరం అయిపోయావేమో. ఈ మొదటి తేదీ నా ప్రభు ప్రవచనాత్మకముగా చెబుతూ ఉన్నాడు, ఈ మాటలు వింటున్న ప్రజలారా, భయపడవలసిన అక్కరలేదు, బెదరవలసిన అక్కరలేదు, కలవరపడవలసిన అక్కరలేదు. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధమును జరిగించబోతూ ఉన్నారు, యుద్ధమును చేయబోతూ ఉన్నారు. ఈ యుద్ధ రంగములో మీరు జయమును చూడబోతూ ఉన్నారు. ఏ శత్రువు నిన్ను భయపెట్టేవాడు ఇక నీ కన్నుల ఎదుట కనపడకుండా నా దేవుడు కనుమరుగు చేయబోతున్నాడు, కనుమరుగు చేయబోతున్నారు. జయము నీది, జయము నీది. మొదటి తేదీ నుండి నీవు ఎక్కడ అడుగు పెట్టినా
నా దేవుడు నీ చేతులకు జయమును అప్పగించబోతూ ఉన్నాడు. జయముతో నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రతి అపజయము తొలగిపోతూ ఉంది. అపజయమునకు కారణము ఏదో, నీ అవమానమునకు కారణము ఏదో, నీవు భయపడడానికి కారణము ఏదో, నీ కన్నీలకు కారణం ఏదో, మొదటి తేదీ నుండే ఆ అవమానాలు, ఆ కన్నీరు, ఆ కలతలు లేకుండా నా దేవుడు కనుమరుగు చేయబోతూ ఉన్నారు. నీ శత్రువులందరినీ నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. నీ శత్రువులందరినీ పాదముల కింద నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. నీ శత్రువుల మీద నీకు జయం కలగబోతూ ఉంది. నీ శత్రువుల మీద నీవు జయమును చూడబోతూ ఉన్నావు. నాట్యముతో కూడిన సంతోషం నీకు కలుగునుగాక, నాట్యముతో కూడిన ఆనందం నీకు కలుగునుగాక, నాట్యముతో కూడిన బ్రతుకు నీకు కలుగునుగాక, నాట్యముతో కూడిన జీవితం నీకు అనుగ్రహించబడునుగాక. ఇక మీదట ఏ అలజడులు కలగకుండా నా దేవుడు అన్నిటి మీద నీకు జయమిచ్చి సంతోషముతో కూడిన ఆనందం, నాట్యముతో కూడిన సంతోషం నీ కుటుంబంలో నా దేవుడు నిలబెట్టును గాక. నా దేవుడు అలాంటి కృపను, అలాంటి క్షేమమును నా దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళును గాక. అందుకే యూదా ప్రజలతో దేవుడు అంటారు, యూదావారులారా మీరు ఏం భయపడవలసిన అక్కర్లేదు. ఇదిగో ఒకప్పుడు సంతోషం మీలోండి తొలగిపోయి నాట్యం నీ కుటుంబం లేక కన్నీరు కారుస్తున్నారు కదా, ఇక అలాంటి బ్రతుకు లేకుండా నేనేం చేయబోతున్నానంటే మీరందరూ నాట్యముతో సంతోషించేటట్లుగా, నాట్యముతో ఆనందపడేటట్లుగా నేను మీ ఎడల అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాను. అందుకే ఇర్మియా గ్రంథంలో 31:4 వాక్యంలో చక్కని మాట రాయబడిందండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను నిన్ను కట్టిస్తాను. అంత మట్టుకే కాదు, ఏం కలుగుతుందంటే నీవు నాట్యము ఆడే వ్యక్తులతో నీవు కలిసి ఉండబోతూ ఉన్నావు. నాట్యముతో సంబరాలు చేసుకునే వ్యక్తులతో నీవు నివసించబోతున్నావు అన్నట్లుగా అండి. ఇదిగో ఈ మొదటి తేదీ నుండే సేవకుడిగా మనసారా నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నీవు, నీ కుటుంబం, నీకు కలిగినది ప్రతిదీ నాట్యముతో ఆనందపడే వ్యక్తులలో నీవు చారబోతూ ఉన్నావు. నాట్యముతో సంతోషించే వ్యక్తులలో నీవు కలిసి ఉండబోతూ ఉన్నావు. నీ బ్రతుకు దినములన్నిట అనుభవాలు నా ప్రభు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. నడిపించేటట్లుగాను ఆయన నీకు ముందుగా వెళ్ళి నీ మార్గాన్ని సరళం చేసి నీ శత్రువులందరినీ అణచివేసి నీకు నా దేవుడు జయమిచ్చి నడిపించబోతూ ఉన్నాడు. నీకు జయమిచ్చి ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. అందుకే మన భక్తులు కూడా అంటారు కాదండి, ఏమంటారు తెలుసా? ఇదిగో మా దేవుడు ఈ ఎర్ర సముద్రం మీద జయమిచ్చాడు, మా దేవుడు ఈ శత్రువుల మీద మాకు జయమిచ్చాడు, మా దేవుడు ఈ ఐగుప్తు దేశంలో మాకు జయమిచ్చి మమ్మల్ని విడిపించి నడిపించి మా ముంగిట నిలబడిన ఏ ఆటంకాలు నిలబడకుండా అన్ని కొట్టివేశారు అంటూ ఓ చక్కని కీర్తన పాడుతారండి. మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవే.
ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఎర్ర సముద్రం మీద జయం ఇచ్చిన తరువాత ఇప్పుడు కీర్తన నాట్యంతో పరవశిస్తున్నారు. మా దేవుడు ఈ సముద్రాన్ని మమ్మల్ని దాటేటట్లుగా చేశాడు, మా ముంగిటి నిలబడిన ఈట మీద మాకు జయం ఇచ్చాడని సంతోషంతో నాట్యంతో కూడిన ఆనందకరమైన జీవితం వారు ముందుకు కొనసాగించుకుంటూ కీర్తనలు పాడుచు ప్రభువుని స్తుతించగలిగారండి. నా ముగింపు మాటలకు నేను కూడా మీతో చెప్తున్నాను, నిశ్చయముగా ఇదిగో ఈ దినము నుండి మీ కుటుంబాలు నా దేవుడు నాట్యముతో కూడిన సంతోషం నిలబెట్టబోతూ ఉన్నాడు. నాట్యముతో కూడిన ఆనందం నిలిచి ఉండబోతూ ఉంది. నాట్యముతో కూడిన బ్రతుకులు నీవు నిలిచి ఉండబోతూ ఉన్నావు. నిశ్చయముగా ఈనాటి వరకు ఒకవేళ నీ పిల్లల ద్వారా కన్నీరు చూస్తున్నావా, నీతో ఉన్న వారి ద్వారా కన్నీరు చూస్తున్నావా, నీ భర్త ద్వారా కన్నీరు చూస్తున్నావా, నీ కుటుంబంలో వ్యక్తుల ద్వారా కన్నీరు చూస్తున్నావా, చేతి పని విషయంలో కన్నీరు చూస్తున్నావా, వ్యాపార విషయంలో కన్నీరు చూస్తున్నావా, ఆత్మ సంబంధమైన జీవితంలో కన్నీరు చూస్తున్నావా, ఆ కన్నీరు లేకుండా దేవుడు కనుమరుగు చేయబోతూ ఉన్నారు. నీ చేతి పనిలో ఒక దీవెన కలగబోతూ ఉంది. కష్టార్జితమును నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ బ్రతుకును ఒక నవనూతనమైన మార్గంలో నిలబెట్టబోతూ ఉన్నారు. నీవు ఎక్కడ అడుగు వేసినా అక్కడ నీకు జయం కలగబోతూ ఉంది. వ్యాపారంలో జయం, చేతి పనుల్లో జయం, ఆత్మ సంబంధమైన జీవితంలో జయం, నీ కుటుంబంలో జయం, చదువుల్లో జయం. ఎక్కడ అడుగు పెట్టినా జయ సూచకమైన శిలను నీవు బాతబోతూ ఉన్నావు. జయ సూచకమైన శిలను నీవు నిలబెట్టబోతూ ఉన్నావు. జయ సూచకమైన శిల నీవు నిలబెట్టదవుగాక. అలాంటి జయం నా దేవుడు మీ అందరికీ దయచేయబోతూ ఉన్నారు. మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. మీ అందరు దాన్ని పొందుకోబోతూ ఉన్నారు. అపజయము లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. ప్రతి శత్రువు ఆలోచన నా దేవుడు బద్దలు చేయబోతూ ఉన్నారు. ప్రతి శత్రువు రంకలను నా దేవుడు కనుమరుగు చేసి అన్ని విషయాల్లో జయముతో నేను ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాడు. నిశ్చయముగా ఇలాంటి జయం నా ప్రభు మీకు దయచేయునుగాక, నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అందుకే లేఖనం చెప్పకనే చెబుతుంది, యూదా వారికి నాట్యముతో కూడిన ఆనందం ఇచ్చినట్లు ఈ మొదటి తేదీ నుండే, ఇదిగో ఈ మాటలు వింటున్న మీ అందరికీ, ఈ మాటలు ఆలకిస్తున్న మిమ్మల్ని అందరినీ నా ప్రభు నాట్యముతో కూడిన ఆనందం నీ ఇంట్లో నిలబెట్టబోతూ ఉన్నాడు. ముగిస్తున్నాను, ఈ మాట మీతో చెప్తున్నానండి. 1వ తేదీ నుండి ఈ మాసమంతా నా ప్రభు నీకు సంతోషం ఇచ్చునుగాక. ఈ మాసమంతా నాట్యముతో నువ్వు సంబరపడుదువుగాక. ఈ మాసమంతా నీవు అన్ని విషయాల్లో జయము చూచేదవుగాక. ఈ మాసమంతా నీకు క్షేమము కలుగునుగాక. ఈ మాసమంతా నీకు దీవెన కలుగునుగాక. ఈ మాసమంతా నువ్వు చేస్తున్న చేతి పని ఆశీర్వదించబడునుగాక. నీ ఉద్యోగములో అత్యధికమైన ఘనత నీకు కలుగునుగాక. నీ వ్యాపారం దీవించబడునుగాక. నీ కుటుంబం దీవెనకరంగా మలచబడునుగాక. మారని భర్త నా దేవుడు మార్చి నీ కుటుంబంలో నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. మారని పిల్లల జీవితం మార్చి నీ కుటుంబానికి ఆనందం ఇవ్వబోతూ ఉన్నాడు. మారని భార్యను మార్చి నీ కుటుంబానికి సంతోషం అనుగ్రహించబోతూ ఉన్నారు. సంతోషము లేకుండా చేసిన ప్రతి చీకటి ఛాయలు యేసు నామములో తొలగిపోవునుగాక. నిశ్చయముగా నా దేవుడు ఈ మాసంలో నీ బ్రతుకు నిండా ఆనందం నింపబోతూ ఉన్నారు. ఆనందం ఉట్టి పడేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆనందం నాట్యముతో కూడిన ఆనందం నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఈ మొదటి తేదీ ఈ ఉదయకాల సమయములో నా దేవుడు నీకు ఆనందమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆనందం నీకు కలుగునుగాక. ఆనందముతో నీవు సాగి వెళుదువుగాక. యెహోవా ఒక వ్యక్తికి జయం ఇస్తే ఆ వ్యక్తి నాట్యముతో సంతోషకరంగా సాగి వెళ్ళగలుగుతాడంట. అట్లాగే నా దేవుడు కూడా ఈ మాసంలో నీకు తోడై ఉండి అన్ని విషయాలు నీకు జయమిచ్చి నీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు.
నోటి నిండా ఆనందాన్ని నింపబోతూ ఉన్నాడు. ఈ మొదటి తేదీ నుండి దేవుని కృప మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. దేవుని సన్నిధి మీతో కూడా వచ్చునుగాక. ఈ దినము నుండి నాట్యమందు ఆనందం మీకు కలుగునుగాక. అలాగే తల్ల వంచండి, కళ్ళు ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రం. నిజమే నాయన, మా బ్రతుకుల్లో ఆనందం లేదు, సంతోషం లేదు, కన్నీరే కారుస్తున్నాం. ఇదిగో ఈ మొదటి తేదీ, ఈ ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడావయ్యా, మాతో ముచ్చటించావయ్యా. నిజమే, నాట్యంతో కూడిన ఆనందం మా బ్రతుకుల్లో లేదయ్యా. అందుకే నేను వేడుకుంటున్నాం. ఈ మాసం మీరు మాతో మాట ఇచ్చారు, నాట్యముతో కూడిన సంతోషం నేను మీకు ఇస్తాను అని మాట ఇచ్చారయ్యా. ఈ మొదటి తేదీ నుండే ఈ ప్రజలకి నాట్యముతో కూడిన సంతోషం కలుగునుగాక, నాట్యముతో కూడిన ఆనందం కలుగునుగాక, నాట్యముతో కూడిన జీవితం కలుగునుగాక. ప్రభువా, ఈ మొదటి తేదీ నుండి ఈ ప్రజలు, ఈ మాటలు వింటున్న నీ ప్రజలు తప్పక సంతోషం చూచెదరుగాక, ఆనందం అనుభవించెదరుగాక, ఆనందకరమైన అనుభవాలు సాగి వెళ్ళుదురుగాక. తండ్రి, ఇదిగో ఈ మొదటి తేదీ, ఈ ఉదయకాల సమయంలోనే ఈ ప్రజలు నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ దినము మొదలుకొని ఈ ప్రజలకు మీరు తోడై ఉండి, కంట కన్నీరు లేకుండా, కుటుంబంలో కష్టం లేకుండా, జీవితంలో దుఃఖం లేకుండా వాటన్నిటిని మీరు తీసివేసినందుకై మీకు స్తోత్రం నాయన. ఈ మొదటి తేదీ నుండే ఈ బిడ్డలకు జయమిచ్చి సంతోషంతో సాగిపోయేటట్లుగా అద్భుతం జరిగించబోతున్నందుకే మీకు స్తోత్రం. ఈ ప్రజలకు జయం కలుగునుగాక, జయం కలుగునుగాక. ఒక వ్యక్తికి జయం కలిగితే ఆ జయము ద్వారా ఆ వ్యక్తి నాట్యమందు సంతోషిస్తారు. మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ మొదటి తేదీ నుండే ఈ బిడ్డలు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో జయం కలుగునుగాక, చేస్తున్న ప్రతి చేతి పనుల జయం కలుగునుగాక, వ్యాపారంలో జయం కలుగునుగాక, ఉద్యోగంలో జయం కలుగునుగాక, చదువుల రంగాలలో ఈ ప్రజలకు జయం కలుగునుగాక. నాయన, ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఈ ప్రజలు కంట కన్నీరు లేకుండా, మనసులో దుఃఖం లేకుండా, హృదయము నిండా ఆనందముతో నింపి ఈ మాసమంతా ఈ ప్రజలతో మీరు నిలిచి, మీరు నడిచి, మీరు తోడుగా ఉండి ఈ ప్రజలకు సంతోషాన్ని కలుగచేయమని అయ్యా. ఈ మాటలు విని ఎందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి కుటుంబంలో మీ సంతోషం ఏలుబడి చేయునుగాక, ప్రతి కుటుంబంలో మీ ఆనందం ఏలుబడి చేయునుగాక, ప్రతి కుటుంబానికి మీ దీవెన కలుగునుగాక, ప్రతి కుటుంబానికి మీ ఆశీర్వాదం కలుగునుగాక. నాయన, ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో బిడ్డలను ఆశీర్వదిస్తున్నానయ్యా. అన్ని విషయాల్లో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి, అనారోగ్య వ్యవస్థలను బ్రద్దలు చేయండి, దూరం చేయండి, చక్కటి ఆరోగ్యముతో నింపుని నాయన. బిడ్డలు కోరుకున్న గమ్యం చేరునట్లుగా ఒక అద్భుతమైన కార్యము జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని, తప్పక మీరు ఇచ్చిన ఈ మాట ఈ ప్రజల జీవితాల్లో అక్షరాలకు నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం, ఈ మాటలు, ఈ మొదటి తేదీ ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నా ప్రభు సదాకాలము తోడై ఉండి జయమిచ్చి ప్రతి కుటుంబంలో నాట్యముతో కూడిన సంతోషమును కలగ చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.